మనిషి మరణించిన తర్వాత అంత్యక్రియలు జరపడానికి చాలా తతంగమే ఉంటుంది. ఎన్నో కట్టుబాట్లు ఆచారాలను పాటిస్తూ అంత్యక్రియలు చేస్తారు. ఇంతకీ మనిషి మరణించిన తర్వాత కాలి బొటన వేలను కలిపి తాడు ఎందుకు కడతారు? ఎవరైనా చనిపోతే సూర్యాస్తమైన తర్వాత దహన సంస్కారాలు అస్సలు నిర్వహించరు. మృతదేహం దగ్గర కనీసం 4-5 అయినా ఉంటారు, కానీ శవాన్ని మాత్రం ఒంటరిగా వదిలిపెట్టరు ఎందుకు? ఒకవేళ మృతదేహాన్ని ఒంటరిగా వదిలిపెడితే ఏం జరుగుతుంది? మరణించిన వారి అస్థికలను గంగలో కలిపితే ఆ తర్వాత ఆ అస్థికలు ఎక్కడికి వెళ్తాయి లాంటి చాలా విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వాటన్నిటిని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పుట్టిన ప్రతి జీవి గిట్టక మానదు. భూమి మీద పుట్టి కొన్నాళ్ల మనుగడ సాగించిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. అయితే మనిషి మరణించిన తర్వాత అంత్యక్రియల సమయంలో చేసే ఒక పని మృతదేహం యొక్క కాలి 2 బొటనవేళ్లు కలిపి దారంతో కట్టడం. మానవుడు చనిపోయిన తర్వాత శరీరం నుండి ఆత్మ విడిపోతుంది అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ మరణించిన తర్వాత కూడా తన ఆత్మ ఇంకా బతకాలి అని, తన వాళ్ళతో ఇంకా ఉండాలి అని ఎంతో ఆరాటపడుతూ ఉంటుంది. మరణించిన తర్వాత చాలా గంటలు ఆత్మ శరీరం చుట్టూనే తిరుగుతూ ఆ ఆత్మ మళ్ళీ శరీరంలోకి ప్రవేశించి తిరిగి తన జీవితంలోకి వెళ్ళిపోవాలి అనుకుంటూ ఉంటుంది. దాంతో ఆత్మ శవంలోకి దూరి లేచి మళ్ళీ తన ఇంట్లోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ ఆత్మ అలా ప్రయత్నిస్తున్నప్పుడు కాళ్ళను కదలకుండా ఉంచడం కోసం ఒక తాడుతో ఆ మరణించిన వారి 2 బొటనవేళ్లను కదలకుండా కట్టేస్తారు. శాస్త్రం ప్రకారం ఇలా ఉంటే దీని వెనుక మరొక కారణం కూడా ఉంది. అదేంటంటే మరణించిన తర్వాత మనిషి శరీరం బిగుసుకుపోతుంది. దాంతో ఆ చనిపోయిన శరీరానికి చలనం ఉండదు. కాబట్టి మరణించిన వారి కాళ్ళు పక్కకి పడిపోతుంటాయి. అందుకే ఆ కాళ్ళు అలా పడకుండా ఉండటానికి కాలి బొటనవేళ్ళని కలిపి కట్టేస్తారు అని మరికొందరు అంటారు. ఆచారం ప్రకారం అయినా ఇంకా వేరే విధంగా అయినా ఇలా కాలి బొటనవేళ్ళని కలిపి కట్టడానికి వెనుక ఉన్న కారణం మాత్రం బలమైనదే. అయితే ఒక వ్యక్తి సూర్యాస్తమైన తర్వాత చనిపోతే అతని యొక్క దహన సంస్కారాలు మరుసటి రోజు ఉదయాన్నే జరుగుతాయి. ఆ రాత్రంతా శవాన్ని నేలపైన ఉంచుతారు. తప్పకుండా ఎవరో ఒకరు పక్కన ఉంటారు. గరుడ పురాణం ప్రకారం సూర్యాస్తమైన తర్వాత ఎవరినైనా దహనం చేస్తే ఇక ఆ వ్యక్తి మోక్షాన్ని పొందడట. దహనం కోసం కూడా సరైన సమయాన్ని ఎంచుకోవాలని గరుడ పురాణం సూచిస్తుంది. ఒకవేళ శవాన్ని ఒంటరిగా వదిలేస్తే దుష్ట ఆత్మ అతని మృతదేహంలో చేరే అవకాశం ఉంటుందట. తర్వాత కొన్ని చెడు పనులు చేసే అవకాశం కూడా ఉంటుంది అని గరుడ పురాణంలో ఉంది. అందుకే సాయంత్రం సమయంలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని రాత్రి అంతా నేలపై పడుకోబెట్టిన సమయంలో తప్పనిసరిగా ఎవరో ఒకరు ఆ శవం పక్కనే కూర్చుంటారు. ఎప్పటికప్పుడు మృతదేహం శుభ్రంగా ఉండేలా చూసుకుంటారట. అంతేకాదు శవం దగ్గర ఒక దీపం వెలిగించడానికి కారణం దుష్ట ఆత్మలు మృతదేహంలో ప్రవేశించకుండా, ఎలాంటి దుష్పరిణామాలు జరగకుండా తల దగ్గర బియ్యం పోసి దీపం ఉంచుతారు. అయితే చనిపోయిన శవాన్ని ఒంటరిగా వదలడం వల్ల అక్కడక్కడే తిరుగుతూ ఉండే పిల్లులు కానీ, కుక్కలు కానీ, మరింకేమైనా మాంసాహార జంతువులు కానీ శరీరాన్ని పీకు తినే అవకాశం ఉంది. అందుకే మృతదేహానికి దహన సంస్కారాలు పూర్తి చేసేంత వరకు కనీసం 2-3 అయినా అక్కడే కూర్చుంటారు. గరుడ పురాణం ప్రకారం చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ మాత్రం దహన సంస్కారాలు పూర్తయ్యే వరకు అక్కడక్కడే తిరుగుతుంది. అప్పటి వరకు తన కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం కలిగి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో శవాన్ని ఒంటరిగా వదిలేస్తే మరణించిన వారి ఆత్మ శాంతించదు. అలాగే ఆత్మ ఎక్కువగా దుఃఖించవచ్చు. తర్వాత యమదూతలు భూలోకానికి వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు. వారు చేసిన కర్మ ఫలాలను బట్టి నరకానికి వెళ్ళాలా లేదా స్వర్గానికి వెళ్ళాలా అనేది నిర్ణయించబడతాయి. అయితే హిందూ ధర్మం ప్రకారం ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ వ్యక్తి యొక్క అస్థికలను తీసుకువెళ్ళి పవిత్రమైన నదిలో కలుపుతారు. అలా చేయడం వల్ల వారి ఆత్మ శాంతిస్తుందని అంటూ ఉంటారు. ఒకవేళ గంగా నది మరణించిన వ్యక్తి ప్రదేశానికి చాలా దూరంగా ఉంటే అస్థికలను భద్రపరిచి ఆ తర్వాత వాటిని గంగా నది వద్దకు తీసుకువెళ్ళి కలుపుతూ ఉంటారు. అసలు ఇలా ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. గంగాపుత్రుడైన భీష్ముడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో గాయపడి అంపశయ్య మీద ఉంటాడు. ఆ సమయంలో భీష్ముడు పాండవులకు ఎన్నో నీతి విషయాలు చెబుతాడు. భీష్ముడు చెప్పిన ఓ విషయం ఏమిటి అంటే, గంగా, యమున, సరస్వతులు కలిసిన సంగమంలో స్నానం చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. గంగానది నీరు శరీరానికి కొంచెం తాకినా సకల పాపాలు తొలగిపోవడంతో పాటు ఎంతో మంచిదని అన్నారు. మనిషి ఎముకలు అంటే అస్థికలు ఎన్ని సంవత్సరాలు గంగానదిలో ఉంటాయో అన్ని సంవత్సరాలు అతను స్వర్గంలో నివసించి పుణ్యం పొందుతాడట. అంతేకాదు ఎవరైనా గంగానదిలో స్నానం చేస్తే వచ్చిన పుణ్యం వారికే కాదు, అతని 7 తరాల పెద్దలకు, వచ్చే తరాల వారికి కూడా పుణ్యం అని తెలిపారు. అలాగే గంగానదిని తలుచుకుంటే ఏ భయం ఉన్నా పోతుంది.
మీరు ఏ నదిలో స్నానం చేసినా సరే గంగా 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 అని 3 సార్లు అంటే ఆ పుణ్యఫలం దక్కుతుంది. అయితే మృతదేహం నుంచి ఆత్మ పూర్తిగా బయటకు వెళ్ళడానికి మరణించిన తర్వాత 40 రోజుల దాకా పడుతుంది. మృతదేహాన్ని దహనం చేసినా సరే ఆ జీవి తన గత శరీరంలోని కొన్ని భాగాలు, అస్థికలు, బట్టలు లాంటి వాటి కోసం చూస్తుంది. అందుకే హిందూ కుటుంబాలలో మనిషి మరణించిన వెంటనే ఆ వ్యక్తి వాడిన బట్టలన్నీ, ముఖ్యంగా అతని శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండే లోదుస్తుల లాంటి వాటిని కాల్చేస్తారు. ఎందుకంటే ఇంకా ఆ శరీరంలోని కొన్ని ధాతువుల కోసం, అంటే చెమట లేక శరీరం నుంచి వచ్చే వాసన వంటి వాటి కోసం చూస్తుంది. ఆ వ్యక్తి యొక్క అస్థికలను ఒక చోట పెట్టేస్తే ఆ జీవికి వాటి వైపు చూసే అవకాశం ఉంటుంది. అందుకే అస్థికలను నదిలో కలిపేస్తే దానివల్ల అస్థికలు నదిలో మునిగి నీటిలో కలిసిపోతాయి. ఆ విధంగా వాటిని కనుగొనటం కష్టం. అంతా అయిపోయింది అని మరణించిన జీవికి అర్థమయ్యేలా అన్ని రకాలుగా చేస్తారు. అలా కాకుండా అస్థికలను అలాగే ఉంచితే ఆ ఆత్మ ఆ చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటుంది. అందుకే క్షుద్ర విద్యలు సాధన చేసేవారు మరుభూముల దగ్గర అస్థికలను సేకరించడం ద్వారా ఆ వ్యక్తిని తమ వంకకు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తారు. వారు ఆ ప్రాణిని పట్టుకొని వేరొక విధంగా వాడుకోవడం ద్వారా క్షుద్ర ప్రక్రియలు చేసే ప్రయత్నం చేస్తారు. అందుకే అస్థికలను గంగలో నిమజ్జనం చేస్తారు. ఇలా గంగా నదిలో నిమజ్జనం చేసిన అస్థికలు నేరుగా శ్రీ మహావిష్ణువు పాదాల వద్దకు వెళ్తాయట. అలానే గంగా నది దగ్గర మరణించిన వ్యక్తికి మోక్షం లభిస్తుందని కూడా అంటూ ఉంటారు. అయితే ఇదంతా మన పురాణాల ప్రకారం. సైన్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎముకల్లో ఉండే ఫాస్ఫరస్, కాల్షియం నీటిలో కరిగిపోయి జలచరాలకు పోషకాహారంగా మారతాయి. ఎముకల్లో ఉండే కాల్షియం నీటిని శుభ్రంగా మార్చేస్తుంది. దీంతో నీటిలో అస్థికలను కలపడం వల్ల నీరు మరింత స్వచ్ఛంగా మారతాయి. ఎముకల్లో ఉండే సల్ఫర్ నీటిలో ఉండే పాదరసంతో కలిసి ఉప్పును కూడా ఏర్పరుస్తుంది. అయితే ఈ వీడియోలో తెలుసుకున్న విషయాలు మీకు ముందే తెలుసా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ల వల్ల ఎంతమందికి ఇలాంటి హిందూ ధర్మాల గురించి తెలుసో అర్థమవుతుంది. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో చేయడానికి మాకు చాలా సమయం పట్టింది. కానీ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి మీకు 2 సెకండ్లు కూడా పట్టదు. అందుకే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఓం నమః శివాయ.